సో ఇది బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రాబ్లం మనం ఇవాళ చెప్పబోతున్నాం. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చింది, మనకు కొంత డేటా ఇచ్చింది. ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు 20 స్టూడెంట్స్ మార్క్స్ ఇన్ ఏ కాలేజ్ ప్రిపేర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే 20 మంది విద్యార్థుల డేటా మనకు ఇచ్చిండు. దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనే దాన్ని తయారు చేయమని మనకు వివరాలు ఇస్తుంది. ఈ డేటా ఏముంది, 50, 60, 70, 80, 36, 40, 65, 40, 70, 60, 40, 36, 80, 40, 42, 46, 48, 60, 70, 80 అంటే 20 స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన డేటాలకి వెళ్ళి మనం ఏం చేయమని చెప్తాను, దాని నుంచి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనే దాన్ని తయారు చేయమని మనకి ఇక్కడ వివరిస్తాం. సో ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనకి ఏమొస్తుందంటే ఇచ్చిన ఏంటి మార్క్స్, కాబట్టి ఫస్ట్ మార్క్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఆన్సర్ అని రాసి ఫస్ట్ మార్క్స్. సో మార్క్స్ తర్వాత వీటిని టాలీ బార్స్ రూపంలో మనం రాయాలి. సో ఎంతమందికి వచ్చినాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూర్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూర్. దీన్నే మనం ఎఫ్ అంటాం, ఫ్రీక్వెన్సీ కింద చేస్తాం. సెక్యూర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మార్క్స్ ఏ విధంగా తీసుకోవాలి, లోయెస్ట్ ఏమి ఇచ్చిండు, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు మనం మార్క్స్ అనేవి రాసుకోవాలి. ఫస్ట్ లోయెస్ట్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ మనకు లోయెస్ట్గా ఏమి ఇచ్చిండు, ఇక్కడ 36 ఇచ్చిండు. తర్వాత 36 తర్వాత ఏమి ఇచ్చిండు, 40 ఇచ్చిండు. తర్వాత 42 ఇచ్చిండు, 46 ఇచ్చిండు, 48 ఇచ్చిండు. తర్వాత 50 ఉంది, తర్వాత 60 ఉంది, 70 ఉంది, 80 ఉంది. సో ఇంకేమైనా మిస్ అయినాయా, 36, 40, 42, 46, 48, 50, 60, 65 కూడా ఉంది. అక్కడ 65 కూడా ఒక అంశం ఉంది. సో ఇది మనకి ఇచ్చిన డాటా. సో ఇచ్చిన డాటాలో మనం చూస్తే ఫస్ట్ 36 ఉంది. ఫస్ట్ ఈ విధంగా మనం రాసుకోవాలి. సో ఇచ్చిన డాటాను ఫస్ట్ ఈ విధంగా మనం రాయాలి. రాసిన తర్వాత ఫస్ట్ ఐటమ్ ఏముంది, 50 ఉంది. సో 50కి ఎదురుగా మనం ఒకటి బార్ గీసుకోవాలి, దీన్ని టాలీ బార్ అంటే. తర్వాత ఐటమ్ ఏముంది, 60 ఉంది. 60కి ఎదురుగా మళ్ళీ ఒక బార్ గీయాలి. తర్వాత 70 ఉంది. 70కి ఎదురుగా మళ్ళీ ఒక బార్ గీయాలి. తర్వాత 80 ఉంది. 80కి ఎదురుగా ఒక బార్ గీయాలి. 36 ఉంది. 36కి ఎదురుగా ఒక బార్. సో ఇట్లా ఒక్కొక్క ఐటమ్ను మనం తీసుకుంటూ పోవాలి. తర్వాత 40, సో 40కి ఎదురుగా ఒక బార్. తర్వాత 65కి ఎదురుగా ఒక బార్. తర్వాత 40, మళ్ళీ 40 వేస్తుంది కాబట్టి మళ్ళీ 40 దగ్గర ఒక బార్. తర్వాత 70, నెక్స్ట్ 60 ఒక వరుస అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వరుస, నెక్స్ట్ 40 దగ్గర, నెక్స్ట్ 36, నెక్స్ట్ 80, నెక్స్ట్ 40, నెక్స్ట్ 42, 46, 48, 60, నెక్స్ట్ 70, నెక్స్ట్ 80. సో ఈ విధంగా బార్లు గీసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ బార్లు కనుక మనకు 4 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దాన్ని అప్పుడు మనం అడ్డంగా గీయాలి. ఇప్పుడు మనకు 40 ఉంది, ఇక్కడ 4 వచ్చినాయి. సపోజ్ ఇక్కడ ఇంకొక 40 ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీసారి 40 వచ్చింది కాబట్టి దాన్ని ఈ విధంగా అడ్డంగా గీస్తాం. సో ఈ విధంగా అప్పుడు 20 మార్క్స్ నుంచి 20 స్టూడెంట్ డేటా నుంచి 21 స్టూడెంట్ డేటాగా అయిపోతుంది. సో ఇప్పుడు గీసిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందికి సెక్యూర్ చేసిన అనేది కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 36 అనేది ఎంతమందికి వచ్చింది అనేది లెక్కించాలి. సో ఇక్కడ 36 ఉంది. 36 ఎన్ని ఉన్నాయి, 1 + 1 2 బార్స్. 40 ఎంత, ఇది 5. 42 1, 46 1, 48 1, 50 1, 60 3, 65 1, 70 3, 80 3. సో ఇవన్నీ కనుక మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే ఇది టోటల్గా 21 అవుతుంది.
21 కావాలి. సో 21 వస్తుంది. సో ఆ విధంగా మనకు ఈ డాటా అనేది వస్తుంది. ఆ డాటా అనేది మనకు ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ను చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డాటా ఏంటంటే మనం 21 స్టూడెంట్ డాటా తీసుకున్నాం. ఈ డాటా మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ మార్క్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు కిందికి రాసుకుంటూ పోవాలి. ఇచ్చిన డాటాను లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వాటిని టాలీ బార్స్ రూపంలో అమర్చ్ చేయాలి. ఇప్పుడు 36 ఉందనుకోండి, 36 ఎన్నిసార్లు వచ్చింది, మనకు 2 సార్లు వచ్చింది. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్నే మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. అదేవిధంగా 40 చూస్తే 45 టైమ్స్ వచ్చింది, 40 5 టైమ్స్ రాస్తారు, 42 1 టైం. సో ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి అంశం. అంటే ఇక్కడ 40 మార్క్స్ అనేది 5 విద్యార్థులకు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే 60 మార్క్స్ 3 విద్యార్థులకు వచ్చినాయి, 70 మార్క్స్ 3 విద్యార్థులకు వస్తాయి. సో దీన్నే ఈ విధంగా ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. మనం నెక్స్ట్ మరొక ప్రాబ్లం కూడా చేయబోతాం. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. ఇందులో మనకి ఏం డాటా ఇచ్చాను, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇన్ ఏ విలేజ్ ఈస్ గివెన్ బిలో, ప్రజెంట్ ద డాటా ఇన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే ఇచ్చిన డాటాను మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో రాసి చూపించాలి. ఇక్కడ మనకి ఏమి వివరాలు ఇచ్చాను, 3 2 5 4 3 2 1 6 5 2 4 6 5 4 2 1 5 6 2 3 5 6 2 4 5 6 5 3. సో దిస్ ఇస్ ద గివెన్ డాటా. సో దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో రాయమని చూపిస్తాను. కాబట్టి ఇందులో మనం ఏమేమి వివరాలు తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, టాలీ బార్స్ ఫ్యామిలీస్ తీసుకోవాలి, ఎన్ని ఫ్యామిలీస్. సో మనకు ఇక్కడ లోయెస్ట్ వాల్యూ 1 ఉంది, హైయెస్ట్ వాల్యూ 6 ఉంది. కాబట్టి 1 2 3 4 5 6. సో ఇక్కడ ఫస్ట్ మనం 3 ఇచ్చిండు, మనం 3 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ లాస్ట్ వన్ 4. సో దిస్ వన్ రో అయింది. నెక్స్ట్ రో 2, తర్వాత 1, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 6 2 4 5 6 5 3, లాస్ట్ వన్ ఈజ్ 3. సో ఇది డాటా ఈ విధంగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, టాలీ బార్స్ను కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత ఇది 1 1 2, ఇది 5 + 1 6, ఇది 4, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ ఆల్సో 4, దిస్ ఈజ్ 5 + 2 7, సో దిస్ ఈజ్ 5. సో టోటల్ డాటా ఎంత వస్తే మనకు 28 వస్తుంది, 28 ఫ్యామిలీస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనే ఫ్యామిలీ, ఒక్కరు ఉన్నటువంటి ఫ్యామిలీస్ 2 ఉన్నాయి, ఇద్దరున్న ఫ్యామిలీస్ 6 ఉన్నాయి, ముగ్గురు ఉన్నటువంటి ఫ్యామిలీస్ 4 ఉన్నాయి, నలుగురున్న ఫ్యామిలీస్ 4 ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 7 ఉన్నాయి, 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 5 ఉన్నాయి. సో ఇది మనకు డాటా. సో ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ను తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు డాటా ఇచ్చినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ను ఈ విధంగా మనం తయారు చేసి చూపించాలి. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చింది, మనకు ఒక్కొక్క ఫ్యామిలీస్ అంటే చిల్డ్రన్ 1 ఉన్నది ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, 2 ఉన్నది ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని మనకు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి చూపించాలి. సో ఇక్కడ మనకి ఇది థర్డ్ ప్రాబ్లం. దిస్ ఇస్ థర్డ్ ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ప్రిపేర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ ద క్లాస్ ఇంటర్వెల్ స్టార్టింగ్ ఫ్రమ్ 100 to 110. సో మనకి ఇక్కడ డాటా ఏమి ఇచ్చిండు, 100 102 103 104 105 108 120 130 140 150 160 155 145 136 128 119 133 142 152 158 133 108 110 121 128 122 145. సో ఇది డాటా ఇచ్చేసింది ఇక్కడ మనకు.
మనల్ని ఏం చెప్తాను ఇక్కడ, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ను మనకు తయారు చేయమని మనకి ఇక్కడ ఇది క్లాస్ ఇంటర్వెల్తో మనకు తయారు చేస్తాను కాబట్టి దీన్ని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అని రాసుకోండి. సో క్లాస్ ఫస్ట్, సో తర్వాత టాలీ బార్స్, తర్వాత ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ది 100 to 110. మరి ఇంకా లాస్ట్ వరకు ఎంత ఉండాలి, మనకు హైయెస్ట్ వాల్యూ ఎంత ఇచ్చింది ఇక్కడ 160 హైయెస్ట్ వాల్యూ ఉన్నది కాబట్టి అక్కడి వరకు తీసుకోవాలి. 110 to 120, 120 to 130, 130 to 140, 140 to 150, 150 to 160. సో ఇక్కడ ఫస్ట్ మనం 100గా వేసుకుంటే 100 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 100. అదేవిధంగా 102 కూడా ఇక్కడ వస్తుంది, 103 ఇక్కడే, 104 ఇక్కడే, 105 ఇక్కడే, సో 108 కూడా ఇక్కడే వస్తుంది. సో 120 ఇచ్చిండు, 120 ఇక్కడ రావాలా అనేటువంటి మనకు డౌట్ ఉంటుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ మెథడ్ కాబట్టి మనం ఈ అప్పర్ లిమిట్లలో మనం తీసుకోవద్దు, లోయర్ లిమిట్లలో తీసుకోవాలి. ఈ 120 to 130 దానిలో మనం ఈ 120ని తీసుకోవాలి. అదేవిధంగా 130 కూడా ఇక్కడ తీసుకోవాలి. 140, నెక్స్ట్ 150, సో 160, సో 160 కూడా ఇంకో క్లాస్లో మనం తీసుకోవాలి. 160, సో 155, 145, 136, 128, 119 ఇక్కడ వస్తుంది, 133, 142, 142 ఇక్కడ వస్తుంది, 152, 158, 133, సో ఇక్కడ వస్తుంది, 108 ఇక్కడ వస్తుంది, 110 ఇక్కడ వస్తుంది, 121, 128, 122, 145, లాస్ట్ వన్ 145. సో ఇది గీసిన తర్వాత మనం మళ్ళీ సేమ్ దీన్ని ఇంతకుముందు దగ్గర మనం కౌంట్ చేసుకోవాలి. 100 నుంచి 110 మధ్యలో ఎంత ఉన్నాయి, 5 + 2 7. అదేవిధంగా 110 నుంచి 120 మధ్యలో 2, ఇది 5, ఇది 4, ఇది కూడా 4, ఇది కూడా 4, ఇది కూడా 1. సో ఇవన్నీ కొడితే టోటల్ వాల్యూస్ వస్తున్నాయి. ఇది 27 వచ్చింది టోటల్ ఉన్నటువంటి మనకి ఇచ్చిన డిజిట్స్ అన్ని కూడా 27. 1 2 3 4 5 6 7 8 9 9 20. సో ఈ విధంగా మన క్లాస్ ఇంటర్వెల్లో 100 నుంచి 110 మధ్య ఉన్న అబ్జర్వేషన్స్ 7, 110 నుంచి 120 మధ్య ఉన్న అబ్జర్వేషన్స్ 2, 120 నుంచి 130 మధ్య ఉన్న అబ్జర్వేషన్స్ 5, 130 నుంచి 140 మధ్య ఉన్న అబ్జర్వేషన్స్ 4. సో ఈ విధంగా ఇచ్చిన అబ్జర్వేషన్స్ మనం క్లాస్ ఇంటర్వెల్స్లలో మనం రాసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 120, 130, 140, 150 వచ్చినప్పుడు ఇక్కడ రాసుకోవాలి. సపోజ్ మనకు 120 వచ్చినప్పుడు ఈ అప్పర్ లిమిట్స్ని వదిలేయాలి. మనం 120 వచ్చినప్పుడు ఈ లోయర్ లిమిట్స్ ఉన్న ప్రదేశాలనే రాసుకోవాలి. అదేవిధంగా 130 వచ్చినప్పుడు ఇక్కడే రాసుకోవాలి. 140 వస్తే ఇక్కడ రాసుకోవాలి. అంటే ఈ అప్పర్ లిమిట్లలో మనం రాసుకోవద్దు, లోయర్ లిమిట్. ఇక్కడ సపోజ్ 100 నుంచి 110, 100 నుంచి 110 వస్తే ఇక్కడ ఏమే రాసుకోవాలి, మనం 100 నుంచి 109 వరకే రాసుకోవాలి. అంటే ఈ ఫస్ట్ కాలంలో 100 నుంచి 109 వరకే రాసుకోవాలి. 110 వచ్చినప్పుడు నెక్స్ట్ కాలం తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కాలంలో 110 నుంచి 120 ఉంది, ఇందులో ఏమొస్తుంది 110 నుంచి 119 వరకు మాత్రమే వస్తుంది. అంటే అప్పర్ లిమిట్ అనే దాంట్లోకి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి కాబట్టి వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూడెడ్ క్లాసెస్ అని మనం పిలుస్తాం. స్టాటిస్టికల్లా ఇవి క్లాస్ ఇంటర్వెల్కి సంబంధించినటువంటి అంశాలు. దీన్ని మనం అంటే ఇటువైపు ఉన్నదాన్ని లోయర్ లిమిట్ అంటాం, ఇటువైపు ఉన్నదాన్ని అప్పర్ లిమిట్ అంటాం. ఈ డిఫరెన్స్ని, రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అని కూడా అంటాం. ఎంత ఉంది ఇప్పుడు 10 ఉంది, ఇక్కడ ఈడ 10, అంటే మొత్తం 10 10 10 10 ఉంటుకుంటూ పోతారట అట్లా. సో దిస్ ఈజ్ అబౌట్ ద class intervals in statistics.